తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు, ప్రజలు కాదు, ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు శరబెడితే ఆ గోస నుండి బయటేసినటువంటి పార్టీ మాది. కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా కరుడుగట్టిన ఒక రాజకీయ నాయకుడుగా కేసీఆర్ గారు పెద్ద తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సులో ఈరోజు పరిపాలన కూడా ఒక పోరాటంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా నిష్ఠతోటి తెలంగాణ నిర్మాణం జరిగింది. దాన్ని ఎంత ఈజీగా గల్లీ పోరగాన్ తీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అనరాని మాటలు, తిట్టరాని తిట్టినరా లేదా? మీరు ముగ్గురు చెప్పాల. ఇది మంచిదా? తెలంగాణ సమాజానికి కానీ రాజకీయ క్షేత్రానికి కానీ ఇది మంచిదా? ఈ సంస్కృతి మొదలుపెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఎవరినైనా తూలనాడులు అనే సంస్కృతి మొదలుపెట్టింది మీ పార్టీ పుట్టుకతోటి అన్నారు కదా, దానితోటే మొదలైంది. కేసీఆర్ దానికి ఏది పెడితే కేసీఆర్ గారి పదజాలానికి రేవంత్ రెడ్డి గారి పదజాలానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటదండి. కేసీఆర్ గారు విమర్శిస్తే ఇంకా కొద్దిగా విమర్శిస్తే బాగుండే అన్నట్టుంటది, కానీ ఆయన ఆపాలని ఎవరు కోరుకోరు. అందరు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి బాణీలో మాట్లాడతారు, కేసీఆర్ గారి బాణీలో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి బాణీ అదే చెప్పండి. రేవంత్ రెడ్డి గారి చెప్పండి. ఇప్పుడు ఇంతమంది కేపబుల్ లీడర్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అంటే ఆయన బాణి, ఆయన విమర్శన శైలి, ఆయనకున్నటువంటి జనాల లోపల రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఆదరణ, కేసీఆర్ గారికి ఈయనే సరి అయిన దీటు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోగలిగిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రధాన భూమిక వహించింది. కేసీఆర్ గారిని ఎంత ఎక్కువ తిడితే అన్ని ఓట్లు పడ్డట, దీన్ని ఒప్పుకోవాలి. మీరు తిట్టడం కోసం తిట్టిండండి. మీరు కాళేశ్వరం అద్భుతం అన్నారు, ఎన్నికల ముందే కనబడ్డది కదా. కాళేశ్వరం అద్భుతం అని మీరు కాదు, ప్రపంచం అనాలండి. దాని మీద ఇప్పటి వరకు డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ప్రాజెక్ట్ కట్టిన అద్భుతం, అది వాస్తవానికి అద్భుతం. ఇంతవరకు రిపోర్ట్ లేకుండా కట్టినటువంటి అద్భుతం, అది అద్భుతం ఏమైందండి? ఇప్పుడు నన్ను మాట్లాడియాలి. కాంగ్రెస్ పార్టీ అనేది భారత రాజ్యాంగాన్ని రక్షిస్తా అని ఈరోజు వస్తుంది కదా. రక్షించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం రక్షిస్తావు నువ్వు? నీతో స్వతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ అవుతుందా? కేసీఆర్ గారిని తిట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయినోడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారిని తిట్టి ఎలైట్ అయినోడు రేవంత్ రెడ్డి. ఎలైట్ అరే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారికి ఉన్న గుర్తింపు ఏందండి? తెలంగాణ ఉద్యమం చేసిండా రేవంత్ రెడ్డి? ఏమన్నా నాకు చెప్పండి. మీరు అందరు ఉద్యమం కాంగ్రెస్ పార్టీలో పేరెన్నిక నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు మీరు ఇంతకుముందు పేరు తీసారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఆయన జానారెడ్డి గారు. మరి ఆయన విమర్శించమని చెప్పండి, ఆయన విమర్శిస్తే మేము కూడా తీసుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు, జగడాల మాట తీరు వల్ల తెలంగాణ ఇజ్జత్ పోయింది, తెలంగాణకి పెట్టుబడులు రావు. ఇవి వచ్చినాయి చూడు, ఇది ఓన్లీ కాన్సెంట్ అగ్రిమెంట్, అవి నామమాత్రం అగ్రిమెంట్లు. అవి మాకు గెలవా అగ్రిమెంట్లు ఏం చేసుకొని వచ్చినాం అనేది. గతం మీ హయాంలో పటిష్టమైనటువంటి భాష కలిగినటువంటి కేటీఆర్ గారు ఐటీ మంత్రి అండి. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, హిందీ మాట్లాడగలుగుతారు, ఒప్పియగలుగుతారు, మెప్పియగలుగుతారు, చేయగలుగుతారు. తెలంగాణ భవిష్యత్తు ఎస్ అవ్వండి, ఒప్పిస్తేనే కదా మీరు పెట్టుబడిదారులు అండి మా రాష్ట్రంలో. దీని గురించే కొంతమంది చెప్తున్నారు ఏంటంటే భాష అనేది ఒక మీడియా అంతేగాని దానివల్ల అన్ని జరుగుతాయి కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, ట్రంప్ మోడీతో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ భాష 14 నెలల పరిపాలన చూసి రాలేదు. గత 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ గారిని చూసి వచ్చినాయి తప్పిస్తే నీ వల్ల వచ్చినాయి కావవి. హైదరాబాద్ చూసి నీ వల్ల వచ్చినాయి కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక పెద్ద దిక్కుంది. మరి తెలంగాణలో పోతే మా పెట్టుబడికి ఏమి దోకా జరగదు అనే నమ్మకం ఉంది కాబట్టి వచ్చింది. మా పరిపాలన వల్ల అభివృద్ధి జరిగింది. 2014 కంటే మొత్తం దోపిడీ కాంగ్రెస్.
ఇప్పుడు దోపిడీ కాంగ్రెస్ చూపించండి. మేము నిర్మాణం చేసినాం. మీ దోపిడీ మేము చూపించాం. అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం మేము చేసినాం. ఇప్పుడు మళ్ళా 14 నెలల నుండి మళ్ళా దోసుకుంటా ఉన్నారు. మీ కాంగ్రెస్ ఉన్నదేంటి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ ప్రజల డబ్బంతా ఈరోజు ఎటు పోతున్నాయా అంటే వెనకాల చీకటితోటి రాహుల్ గాంధీ ఇంటికి పోతున్నది, అలాగే సోనియమ్మ గారు ఇంటికి పోతున్నారు. సార్ ప్లీజ్ మహారాష్ట్ర ఎన్నికలకు మా డబ్బులు ఖర్చు పెట్టారు, తెలంగాణ డబ్బును. ఇది కదా వాస్తవం. ఇక్కడ డబ్బులు లేవంటావు నువ్వే. మొదటి రాష్ట్రం నంబర్ 1 అంటావు నువ్వే. అంటే ఏది నమ్మాలే? కేసీఆర్ గారు అప్పులు చేస్తామని చెప్పింది నువ్వే. ఈ రోజు నంబర్ 1 రాష్ట్రంగా ఉంది, పెట్టుబడులు ధనిక రాష్ట్రం చెప్పాలి. రాష్ట్రంగా చేసింది. రెండు మాటలు ఎట్లా మాట్లాడతావా నువ్వు? 2 మాటలు ఎట్లా మాట్లాడతావు? గుండా ఖాళీ ఉన్నదన్నది నువ్వే. మొత్తం నేనే నంబర్ 1 అంటుంది నువ్వే. మరి ఎవరి వల్ల నంబర్ 1 అయినావు నువ్వు? మా వల్ల నంబర్ 1 అయినావు. అది ఒప్పుకోవాలి ఫస్ట్. నువ్వు మమ్మల్ని ఒప్పుకుంది, నిన్ను ఒప్పుకుంటామా మేము? నిన్ను ఒప్పుకుంటామా మేము? సార్ శ్రీనివాస్ గారు అబద్ధాలు చెప్పి ఇగో ఏది బాండ్ పేపర్లు రాసిచ్చారండి. బాండ్ పేపర్లు రాసిచ్చి దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్పి కాళేశ్వరం ఏమో అయిపోయిందని, సీతారామ ప్రాజెక్ట్ ఏమో అయిపోయిందని, పాలమూరు ఏమో అయిపోయిందని, మళ్ళీ ఏమంటాడంటే కేసీఆర్ గారు అయ్య కట్టిండా తాత కట్టిండట. మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే మరి నీ అయ్య కట్టిండా నీ తాత కట్టిండా అని అడుగుతా ఉన్నాం. మా అయ్య కట్టిండని కేటీఆర్ గారు అంటా ఉన్నారు. 100% కేటీఆర్ గారు అయ్య కట్టిండు ప్రజల ధనంతో. తెలంగాణ ప్రజాధనం అది. ₹1 నష్టపోకుండా కట్టిండండి. ₹1 అవినీతి జరగకుండా కట్టిండండి. ఓర్వజాలని కన్ను గుట్టిన బ్యాక్ ఎండ్ లో లేదు సార్, లేదు వినండి. ఇదే మాట 4 సార్లు చెప్పారు. లేలే బ్యాక్ ఎండ్ లో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఈయన కాంగ్రెస్ వాద. ఈయన కాంగ్రెస్ వాద. కేసీఆర్ గారు కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇంకా ఎక్కువ ఉంటారు రేపు పొద్దుగల్లా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాడు. కాంగ్రెస్ ను బుందబెట్టడానికే వచ్చారు ఇప్పుడు. కాబట్టి తప్పు మీద తప్పు లోకల్ బాడీ ఎన్నికలలో 1 ఓటు కాంగ్రెస్ పడాయి. విజయారెడ్డి గారు అది వేరే మాట. మూలాల తర్వాత ఆ మూలాలు పోతే అందరూ ఒకే చోట వచ్చిన వాళ్ళే. సార్ మీరు చెప్పండి సార్. ఆయన అన్న మాటగా ఇప్పుడు అభివృద్ధి జరిగింది అన్నది మీరే, ఈ వైరుధ్యం ఏంటని ఆయన అడిగిన మాట మీరు ఆన్సర్. 2 నిమిషాలు తీసుకోండి సార్ ప్లీజ్. మీరు ఇంటరాక్ట్ కాకండి ప్లీజ్. ఒక 2 నిమిషాలే, ఎక్కువ సమయం మీరు చెప్పండి సార్. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ తెలంగాణ ఆయన దిగిపోయేదాకా సంపన్న రాష్ట్రం అని చెప్పిండు. సంపన్న రాష్ట్రానికి ఇంత అప్పు ఎందుకు చేకూర్చిండు? ఏముంది? ఇది అప్పు పుట్టని పరిస్థితి. అంటే మీరు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి వీలు లేని పరిస్థితిలో మీరు సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటూ ఎన్నో తారీఖు జీతాలు ఇచ్చిండ్రు. ఎంప్లాయీస్ అందరూ 10వ తారీఖు కట్టుకోవాల్సిన ఈఎంఐస్ 20వ తారీఖు 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అత్యంతరానికి కేసీఆర్ గారి లాస్ట్ 2-3 సంవత్సరాల పరిపాలన ఉన్నదా లేదా? యథార్థంగా మేము డబ్బు లేదని చెప్పి ఏదైనా ఆపుతున్నామా? డబ్బు లేదని చెబుతున్నాం, నిజం తెలవడం కోసం చెబుతున్నాం. మనకు ఒక 10,000 రూపాయల ఆదాయం ఉందంటే దాన్ని పడ్డట్టు కుటుంబము ఖర్చులు మనం ఏర్పరచుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ మనకున్న స్థితిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము చెప్పిన మాట ప్రకారం పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఉన్నది ఇస్తలేరు, లేట్ అయిందని అనుకోకూడదని మేము డబ్బు లేదు అన్న విషయం చెప్తున్నాం తప్ప మేము ఇవ్వకూడదని కాదు.